వైద్యం కాదు దోమలు ఫ్రీ. రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రికి నిర్లక్ష్య రోగం వచ్చింది. చికిత్స కోసం వచ్చే రోగులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సెప్టిక్ వార్డులో రోగులకు వైద్యం అందించే తీరు దారుణంగా ఉంది. వారంతా అధ్వాన్న స్థితిలో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఆసుపత్రిలో ఉన్న పడకలు నిరుపయోగంగా మారాయి. ఇక ఈ వార్డులో ఫ్యాన్లు లేకపోవడంతో రోగులకు దోమలతో ఇబ్బందులు తప్పడం లేదు. దుప్పట్లు లేక దోమ తెరలు కప్పుకోవాల్సిన దయనీయ స్థితి. ఇంత జరుగుతున్న ఆసుపత్రి అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సో ఇక్కడ ఈ ఫోటో ఇచ్చారు. ఇక్కడ ఈ ఫోటో చూస్తేనే ఎంత పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. గుండెల్ని పిండేసి అంత బాధ కలిగిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగలేకపోతేనే కదా హాస్పిటల్కి వెళ్తారు బాగు చేయించుకోవడానికి. ఇక్కడ చూస్తుంటే పరిస్థితి బాగు చేయించుకోవడానికి వెళ్తే లేని రోగాలు కూడా వస్తాయేమో అన్నట్టుంది. ఏంటండి ఏంటది అసలు? అక్కడ ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా? అది హాస్పిటలా లేకపోతే ఇంకేమైనా? ఇక్కడ చూడు ఒక ఆవిడ ఎలా బాధపడుతున్నారు. అలా పక్క పక్కన వేసేసి బెడ్లు దోమతెరలు కప్పుకున్నారు దుప్పట్లు లేక, దోమలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. మరి కనీసం అధికారులకి కొంచెం కూడా మానవత్వం ఉండదు అక్కడ. డాక్టర్లకైనా అధికారులకైనా ఎవరైతే పర్యవేక్షిస్తారో ఆ అధికారులకి కొంచెం కూడా మానవత్వం ఉండదా? వాళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళు మనుషులే, అందరూ మనుషులే కదా. అరే కొంచెం కనీసం మానవత్వం కూడా లేకోకుండా ఉంది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రికి వెళ్ళి అక్కడ పరిస్థితిని చూస్తేనే అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఆసుపత్రి అధికారులు వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న తీరు చూస్తే అక్కడ మానవత్వం లేదు అని చూపించడానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ని చూపిస్తే సరిపోతుంది. అంత అధ్వాన్న పరిస్థితిలో ఉంది. ఇక్కడికి వెళ్తే వాళ్ళ రోగాలు తగ్గడమేమో కానీ ఇంకా రోగాలు వచ్చే అవకాశం ఉంది అన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఫోటోలో ఈ వార్త కథనం చూస్తే కనుక అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే ఇక్కడ ముఖ్యంగా రాజమహేంద్రవరంలో ఇంత జరుగుతున్నా కూడా ఆసుపత్రి అధికారులు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించవా లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కనిపించవా? ఎవరు పట్టించుకుంటారు వీటిని? కొంచెం మానవత్వంతో స్పందించి వైద్యం చేయండి. అలాగే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి. ఇక మరో ముఖ్యమైన వార్త, గంగపుత్రులకు డబుల్ ధమాకా. వేట నిషేధ కాలంలో రెట్టింపు భృతి. గత ప్రభుత్వం ఇచ్చింది 10,000 రూపాయలు, 20,000 ఇస్తామన్న చంద్రబాబు. మంత్రి అచ్చెన్న ఆదేశాలతో రీసర్వే, అర్హులను గుర్తించిన మత్స్యశాఖ. 1,22,968 మంది జాలర్లకు లబ్ధి. 26న సొమ్ము విడుదల చేయనున్న సీఎం. మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక దన్ను. గంగపుత్రులకు డబుల్ ధమాకా అన్న హెడ్డింగ్ తో అయితే కనుక ఒక వార్త ఇచ్చారు. ఇక వేట నిషేధ కాలం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ప్రభుత్వం రెట్టింపు భృతి ఇస్తుంది అని చెప్పేసి చెప్పారు. అంటే గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, ఇప్పుడు 20,000 ఇస్తామని సీఎం గారు చెప్పడం జరిగింది. ఇంకా అలాగే మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో అయితే కనుక రీసర్వే చేశారు. అర్హుల్ని కూడా గుర్తించడం జరిగింది. 1,22,960 మంది జాలర్లకు లబ్ధి కలుగుతుంది దీని ద్వారా అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఇది 26వ తేదీన ఈ డబ్బును విడుదల చేయనున్నారు సీఎం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక టీటీడీకి డ్రోన్ వర్రీ. క్షేత్ర భద్రతకు సవాలు విసురుతున్న డ్రోన్లు కొండపైకి తేవడంపై ఏళ్ల క్రితమే నిషేధం. అలిపిరిలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల డ్రోన్లతో తిరుమలకు వచ్చేస్తున్న భక్తులు. వరుస ఘటనలతో అధికారుల్లో కలవరం. యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటుపై కసరత్తు. వచ్చే బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం. సో 2023లో డ్రోన్ ద్వారా తీసిన శ్రీవారి ఆలయ పైభాగ దృశ్యాలు, దానికి సంబంధించిన ఫోటో ఇచ్చారు. సో మొన్న కూడా డ్రోన్ లో నిన్న పొద్దున న్యూస్ పేపర్లో మనం చూసుకున్నాము, తిరుమల శ్రీవారి ఆలయం పైన ఒక డ్రోన్ తిరుగుతూ ఉందని చెప్పేసి. దాదాపు 10 నుంచి 12 నిమిషాల పాటు అది మొత్తం అంటే కొన్ని అక్కడ శ్రీవారి ఆలయము, శ్రీవారి ఆలయం దగ్గర ఉన్న మండపము, వీటిని కొన్నిటిని షూట్ చేశారు ఒక వ్యక్తి అక్కడ కూర్చొని డ్రోన్ సాయంతో. ఆ తర్వాత 10 నుంచి 12 నిమిషాల తర్వాత విజిలెన్స్ సిబ్బంది దాన్ని గుర్తించారు అని చెప్పి కూడా వార్త వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే టీటీడీకి డ్రోన్ వరి క్షేత్ర భద్రతకు సవాలు విసురుతున్న డ్రోన్లు అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. అయితే ఈ వరుస ఘటనలతో అయితే కనుక అధికారుల్లో కలవరం మొదలైంది. యాంటీ డ్రోన్ సిస్టమ్ కి అయితే కనుక అది ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నారు. వచ్చే టీటీడీ బోర్డు సమావేశంలో అయితే కనుక చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రధానంగా వార్త ఉంది.